శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు మధ్యలో వక్ర గమనంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా ఒకరి జీవితంలో వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండి అతను సంపాదించిన ధనాన్ని అతను అనుభవించాలన్నా, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో లవ్ అఫేర్ సక్సెస్ అవ్వాలన్నా, ప్రేమించిన అమ్మాయిని లేదంటే ప్రేమించిన అబ్బాయిని వివాహం చేసుకోవాలన్నా శుక్రగ్రహ ప్రభావం చాలా ముఖ్యమైనదిగా భావించడం జరుగుతుంటుంది. అందుకనే సహజ రాశి చక్రంలో 7వ భావానికి శుక్రగ్రహానికి కేటాయించడం జరిగింది. ఎవరి జీవితంలో అయినా వారి యొక్క జన్మ జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న బలహీన స్థితిలో ఉన్న ఆ జాతకుడికి వివాహ జీవితం అంత అనుకూలంగా ఉండదు. భార్యతో సరిగ్గా వ్యవహరించకపోవడం, సంతానం కలగకపోవడం, అనారోగ్యాలతో ఉన్నటువంటి భార్య రావడం, ఏదైనా సరే మీ యొక్క భార్య మొత్తం గుణగణాలు కానీ, ఆమె యొక్క వ్యక్తిత్వం కానీ, ఆమె నడవడిక కానీ, ఆమె యొక్క అదృష్టం కానీ, ఆరోగ్యం కానీ, అందం కానీ శుక్రగ్రహాన్ని బట్టి చెప్పవచ్చు. ఎటువంటి భార్య వస్తుందో మీ జీవితంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రధానంగా మీ భార్య యొక్క మొత్తం జీవిత విశేషాలు తెలియజేయడం జరుగుతుంటుంది. అయితే స్త్రీల యొక్క జాతకంలో కూడా శుక్రుని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అయితే ఆవిడ వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ధన సంపాదన చేస్తారు, ఏ విధంగా వ్యవహరిస్తారు, అతనిలో ఆమెలో ప్రేమ ఎంతవరకు ఉంటుంది, కోపం ఎంతవరకు ఉంటుంది, ఏ విధంగా అదృష్టాన్ని కలగజేస్తుంది అన్నది స్త్రీల జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహాన్ని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. నాడీ శాస్త్ర ప్రకారం కూడా మరి మేము నాడీ శాస్త్ర ప్రకారం జాతకాలు చూసినప్పుడు, స్త్రీ జాతకం చూసినప్పుడు శుక్రుడే ఆమె యొక్క లగ్నంగానో వ్యక్తిగానో భావించి జాతకం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే అబ్బాయిల జాతకం చూసినప్పుడు గురువుని కారకుడుగా తీసుకొని, అంటే గురువు జీవకారకుడు అవుతుంటాడు. స్త్రీలకి శుక్రుడు జీవకారకుడు అవడం వల్ల నాడీ గ్రంథాల ప్రకారం శాస్త్రం చెప్పడం జరుగుతూ ఉంటుంది. గ్రహాల్లోకెల్లా అత్యధిక శుభాన్నిచ్చే గ్రహం మనకి శుక్రగ్రహం. అయితే మన ప్రస్తుతం శుక్రుడు మనకి వక్రగమనం పొందడం జరుగుతుంది. మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖులో మీనరాశిలో వక్రించడం జరుగుతుంది. మరి మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చ రాశి మాట. అసలు జీవితంలో ఒకటి జాతకంలో శుక్రుడు ఉచ్చలో ఉంటే అతని జీవితం వివాహం తర్వాత అదృష్టంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఏంటంటే ప్రథమ సంతానంగా కుమార్తె పుట్టిన తర్వాత అతని జీవితం ఇంకా వైభవంగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ శుక్రుడు ప్రతి ఒక్కరి జీవితంలో అటు ధనాన్ని, బంగారాన్ని, నిధుల్ని ఏదన్నా ఇవ్వాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా కంపల్సరిగా శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం శుక్రుడు ఉచ్చస్థితిలో మీనరాశిలో వక్రించడం జరుగుతుంది. అతి రేరుగా వక్రించే గ్రహాల్లో శుక్రగ్రహం. ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రగ్రహం వక్రించి ఉంటే, ముఖ్యంగా అమ్మాయి జాతకంలో శుక్రుడు వక్రించి ఉంటే ఆ అమ్మాయికి వివాహం జరగడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఏదో ఒక ప్రేమ వ్యవహారంలోనూ ఏదో ఒక కనెక్షన్లోనూ ఉండటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రేమించిన వారితో పెళ్ళి అయితే జరగదు, పెద్దలు కూర్చున్న వివాహం మాత్రమే జరగడం జరుగుతూ ఉంటుంది. అంటే సడన్గా వరుడు లేదంటే వధువు మారిపోతూ ఉంటారు అన్నమాట శుక్రగ్రహం వక్రించి ఉన్నప్పుడు. మగపిల్లల జాతకంలో కూడా శుక్రుడు వక్రించి ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంతవరకు ఎవరైనా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు మాట కాదనలేక. అంటే వివాహ జీవితంలో శుక్రగ్రహ ప్రభావం ఇంపార్టెంట్గా ఉంటుంది. ప్రేమలో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, వివాహ విషయంలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి శుక్రుడు మరి మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉండగా వక్రించడం అన్నది మామూలుగా ఉన్నటువంటి శుక్రుడు 100% ఫలితాన్ని ఇస్తే
శుభగ్రహం అవటం వల్ల శుక్రుడు వక్రించి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే 1000% ఫలితం ఇవ్వడం జరుగుతుంది. శుభగ్రహం వక్రిస్తే అంత బలాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఒక విధంగా పూర్వజన్మలో మీరు ఏదైతే మంచి కార్యక్రమాలు చేపట్టారో అవన్నీ శుక్రుడు వక్రించినప్పుడు మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్గా దృష్టిలో పెట్టుకొని వివిధ రాశులకి ఏ విధంగా ఉంటుంది అని మనం పరిశీలించినప్పుడు వృశ్చిక రాశి వారికి శుక్రుడు సప్తమ వ్యయాధిపతిగా అటు వైవాహిక జీవితానికి, పార్ట్నర్షిప్ బిజినెస్కి, ఎవరితో అన్న పరిచయం పెంచుకోవడానికి, విదేశ వ్యవహారాలకి, ఉద్యోగానికి కూడా కారణమవుతూ ఉంటాడు. అటువంటి శుక్రుడు ప్రస్తుతం 5వ స్థానంలో ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల మరి ఏదైతే వృశ్చిక రాశి వారు చాలా కాలంగా వారు మనసులో తీరని కోరిక లాంటిది ఏమైనా ఉంటే అది ముఖ్యంగా ప్రేమకు సంబంధించింది కావచ్చు, లేదంటే మీకు చాలా కాలంగా సంతానం కలగకుండా ఉంటే ఆ సంతానం కలగాలని కానీ, లేదా మీలో ఏదో ఒక టాలెంట్ ఉండి దాని గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో అది నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా మీ యొక్క ప్రాజెక్టు, మీ యొక్క రచన, లేదంటే ఒక సినిమా స్క్రిప్టు, లేదన్నా ఒక ఇల్లు కట్టుకుందామనే ఆలోచన ఈ సమయంలో తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అంటే ఇక్కడ వ్యయాధిపత్యం ఎంతసేపు కూడా మన ఖర్చుని చెప్తూ ఉంటుంది. పంచమం అన్నది మన ఆశయాన్ని చెప్తూ ఉంటుంది. అందువల్ల మీరు ఒక పదవి సంపాదించాలన్నా, ఒక పిహెచ్డి డిగ్రీ కావాలన్నా ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల అది లభించే అవకాశం ఉంది. అయితే అది డబ్బు ఖర్చుతో కూడుకున్నదై ఉంటుంటుంది అన్నమాట. ఏదో కొంత దానికి ఇన్వెస్ట్ చేయటమో, ఒక సినిమా తీయాలంటే కొంత ధనాన్ని పెట్టుబడి పెట్టడమో జరుగుతుంటుంది కదా, అటువంటి మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ లాంటిదో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఇంకొకరు ప్రవేశించకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అంటే సాధారణంగా 5వ స్థానంలో శుక్రుడు ఉంటే జాతకుడికి ప్రేమ వ్యవహారం కలిసి రావడం జరుగుతుంది. ఇప్పుడు వక్రించి ఉండడం వల్ల ఏంటంటే సడన్గా మీ జీవితంలోకి, అంటే మీరు ఏదో ఒక ఎఫ్ఐఆర్లో పరస్పరం ఇష్టపడి ఉంటారు, ఈలోగా పెద్దలు దానికన్నా ఒక మంచి సంబంధం మీ జీవితం సెటిల్ అయిపోయే విధంగా ఒక మంచి ఆఫర్ మీకు రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పటిదాకా మరి కంటిన్యూ అవుతున్నటువంటి ప్రేమ వ్యవహారాన్ని పక్కన పెట్టి కొత్తగా కుదిర్చిన వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది అమ్మాయిల విషయంలోనూ అబ్బాయిల విషయంలో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రేమ వివాహం కాకుండా పెద్దలు కుదిర్చే వివాహం జరుగుతుంది. అది మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేయడం జరుగుతూ ఉంటుంది.